ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకారంగా ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు యొక్క గుణగణాలను, ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ ఆయనను స్తుతిద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు 3 విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. మొదటిది 3వ వచనాన్ని గమనిస్తే ఆయన మనలను ఆశీర్వదించినట్లుగా కనబడుతున్నది. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆశీర్వాదమునకు కర్త ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు ఆశీర్వాదములు మనకు అనుగ్రహించు మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తునందున్న పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అన్నాడు. ఇవి భూ సంబంధమైనవి కావు, అనగా మనలను పరలోక సంబంధులుగా చేశాడు. వాస్తవానికి మన పాపాన్ని బట్టి అగ్నిగుండమే మన గమ్యం. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము ప్రకారము పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. అనగా పరలోక సంబంధమైన పిలుపులో పాలివారుగా చేసి ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించుట ఎంత ఆశ్చర్యము. అలాగనే రెండవది, ఆయన మనలను కోరుకొన్నాడు. అన్యజనులకు సంబంధించిన ఎఫెసు పట్టణానికి పౌలు సువార్త తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పట్టణము చెడిపోయినదిగా ఉన్నది. అయితే రక్షకుడు పరలోకము నుండి వచ్చాడని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ అసాధ్యము గనుక ప్రభువు తన ప్రశస్త రక్తాన్ని చిందించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి గలిలయ మనుషులు తేరి చూస్తుండగా పరలోకమునకు ఆరోహణమయ్యాడు. అయితే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ప్రభువు వారిని ముందుగా కోరుకున్నాడనేది రమ్యమైనటువంటి విషయమే. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు. మీరు విస్తారమైన జనమని దేవుడు మిమ్మను కోరుకొనలేదు. దేవుడైన యెహోవా తానే మిమ్మను ప్రేమించువాడు గనుక ఏర్పరచుకున్నాడని మనము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అలాగనే మూడవది, ఆయన మనలను ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడు. మనలను కుమారులుగా లేక దత్తపుత్రులుగా ముందుగా నిర్ణయించుకున్నట్లో దేవుని ప్రత్యేకమైన ఉద్దేశము ఉన్నది. రక్షింపబడిన మొదటి రోజే దాసులుగా కాక మనలను కుమారులుగా స్వీకరించాడు. ఇది ఆయన కృపలోని ఆశ్చర్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. ఒకరోజు మనము ఆయనను పోలి ఉంటాం. దీనిని సర్వలోకానికి ముందుగా తండ్రి నిర్ణయించాడు. అలాగనే 4వది, ఆయన మనలను స్వీకరించాడు. మనలను ఆయన దయచేతనే అగ్నిగుండానికి వెళ్లకుండా తన సొత్తుగా స్వీకరించాడు. తన రాజ్యంలో మనల్ని దాసులుగా ఉంచినా చాలు, కానీ అంతకంటే ఎంతో విశేషముగా మనలను ఆయన స్వీకరించాడు. కనుక ప్రియులారా, ఇంత గొప్ప కార్యములు చేసిన ప్రభుకే మహిమ రావాలి కనుక ఆయనను ఎంతగానో ఆరాధించవలసిన వారము. ఆమేన్.